అవి దొరికితే బాగుంటుంది. అవి కొంటాను, అవి ఏం కొన్నాను మీకు చూపిస్తాను. ఓకే బాయ్ బాయ్. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి వచ్చాము. అప్పుడు టైం 11:30 అయింది. అక్కడ వెయిటర్ ఏమన్నారంటే మీరు ఫుడ్ ఆర్డర్ ఇస్తే హాఫ్ అన్ అవర్లో వస్తుంది, కాకపోతే బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ అని చెప్పారు. అంత లేట్గా వెళ్ళాము మేము. ముందు రోజు తాజ్మహల్లో తిరిగి బాగా అలసిపోయాం, సో కొంచెం లేట్గా లేసాము. ఇక్కడ హోటల్ ఎంట్రన్స్లో ఫ్రెష్ వచ్చేసి హెయిర్ డ్రై చేసుకుంటున్నారు. నాది కూడా హెయిర్ వెట్గా ఉంటే నేను డ్రై చేసుకుంటున్నాను. సో వచ్చిన దానికి ఈ పని అయింది అనిపించింది. చూసారు కదా, హోటల్ మొత్తం ఎంటీ, ఫుడ్ అస్సలు లేదు అండ్ చాలా నీట్గా పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కదా లంచ్ సెషన్, అంతా కూడా వస్తారు కదా జనాలు అనేసి అలా పెట్టారు. ఇంకా మేము ఏం చేసేది లేక బయటకు వచ్చేసాం. బిల్లింగ్ 4 మెంబర్స్కి నీడు ఉన్నాయి. మోడల్స్ అయితే కొంచెం ఉన్నాయి, చూస్తాను. వెతుకుతూ ఉంటే ఇంకో సౌత్ ఇండియన్ హోటల్ కనిపించింది. బట్ అక్కడ కూడా ఫుడ్ లేటే అన్నారు. ఇంకా మా ఆకలిని అలాగే తట్టుకొని మేమైతే రెడ్ ఫోర్ట్కి రీచ్ అయ్యాం. రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో చోలే భటూరే స్టాల్ ఉంది. అక్కడైతే ఫుల్గా చోలే భటూరే లాగేసేసాం. ఇక్కడ ఆటోలు చూసారా, భలే వెరైటీగా ఉన్నాయి. మేము ఇక్కడ కార్ పార్క్ చేస్తూ ఉంటే అక్కడ రెడ్ ఫోర్ట్ పైన చూసారా ఆకాశంలో గద్దలు ఎన్ని తిరుగుతున్నాయో. అసలు అక్కడ ఎందుకు అన్ని గద్దలు తిరుగుతున్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఆగ్రా రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ ధరణి మాటల్ని క్లియర్గా వినండి. అలా ఉంటాయి మా యూట్యూబర్స్ కష్టాలు. ఒక్కోసారి ఫుటేజ్ రాలేదని వెనక్కి వెళ్ళలేం, అలా అని ముందుకెళ్ళలేం, మధ్యలో సతమతం అయిపోతూ ఉంటాం. ఇలా కోట చుట్టూ లోతుగా తవ్వేసి ఉంటారు. అక్కడ గార్డెన్ లాగా వేశారు కదా. ఇప్పుడంటే మనం విజిటర్స్ కోసం అనే ఇట్లా ఎంట్రన్స్ గార్డెన్ ఉంది, కానీ అప్పట్లో అక్కడ వాటర్, పెద్ద పెద్ద సింహాలు అలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఎవరు కూడా కోర్టులోకి ఎంట్రీ అవ్వకూడదు అనేసి. రెడ్ ఫోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంత పెద్దది ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. ఇక్కడ చిన్న చిన్న ఆర్చ్ లాగా గదుల్లా ఉన్నాయి కదా, వాటిల్లో హార్సెస్ని కట్టేసేవాళ్ళు అప్పట్లో. ఇక్కడ గైడ్ కోసం చాలా వెతికాం, బట్ ఎవరూ దొరకలేదు. ఫైనల్గా మాకు ఒక తెలుగు గైడ్ అయితే దొరికారు. ఆయన ఎవరో చూసేయండి. సో ఈ సున్నం ఎలా పోయింది అనుకుంటా, వచ్చిన వాళ్ళు వస్తాం పోకన్నా దోపుతా ఉంటే ఇట్లా అయిందండి. సో ఇది మళ్ళీ మన వల్ల ఆడిపించడానికి అదే ఆ తలుపు పెట్టుకుంది. గాలు కావాలంటే అట్లీస్ట్ మినిమం ఉండాలి కదా. దోమలు వచ్చేటప్పుడు రద్దు చేసుకో. సో అట్లా ఇట్లా మాకు సిమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు చేసుకుంటాం. కెమెరామ్యాన్ సో ఫోకస్ కరా. ఇది ఇటుకలు కాదు, స్పర్శ చేస్తానే అర్థమైపోతుంది. సో అట్లా సారీ సార్, సారీ. ఫాలో మీ. ఇప్పుడు మీరు గమనిస్తే మన తెలుగు వాళ్ళు పూర్వకాలంలో ఉన్నటువంటి మళ్ళీ బతికి పునర్జన్మలో మరి కలిసాను అనమాట. సో యాక్చువల్గా ఈ కోట జహంగీర్ తెలీదు, అది తెలుసు. ఆ పేరు చెప్తే నెక్స్ట్ ఏం చెప్తామని నాకు తెలుసు. సో అందుకని పేరు చెప్పడం. నాకు హిస్టరీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్.
బట్ ఇలాంటి పెద్ద పెద్ద కోటల్ని పెద్ద పెద్ద మహల్స్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అప్పట్లో క్లీన్ చేయడానికి ఎంతమంది ఉండేవాళ్ళ, అంటే భటులు, ఈ సైన్యం కాకుండా ఇంకా ఎంతమంది వర్క్ చేసేవాళ్ళు ఒక కోటలో అనేసి నాకు అవన్నీ చూడాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పైన గద్దలు చూసారా ఎన్ని తిరుగుతున్నాయి, అండ్ కింద మంకీస్ కూడా అన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ ఈ గద్దలు ఎందుకు ఇలా తిరుగుతున్నాయో తెలుసుకుందామని ట్రై చేశాను, కానీ అక్కడ ఎవరు మనకి చెప్పేవాళ్ళు లేరు. సో చూసేసి అలా సైడ్కి వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు అలసిపోయారు. ప్రతి 100 మీటర్స్కి వీళ్ళు అలసిపోతున్నారు. అలసిపోలేదు గైస్, వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు. మేము సైలెంట్ సైడ్ కూర్చున్నాం గైస్. మాకు ఏముంది చెప్పండి, అట్లీస్ట్ ఆడో పోయినారు ఎత్తుకుదాం అనేది కూడా లేదు, 1% కూడా లేదు. మేము అక్కడ నుంచి బయటికి పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడే వెయిట్ చేయాలా, అట్లా వెళ్ళిపోతే ఎట్లా గైస్? ఎవరైనా మమ్మల్ని ఎత్తకపోతే. షాజహాన్ ముంతాజ్ కొడుకు జహంగీర్, ఆయన అప్పట్లో యూజ్ చేసిన బాత్ ఇలా ఉండేది. ఇప్పుడంటే కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి, కానీ అప్పట్లో ఎంత స్ట్రాంగ్ చూడండి. సింగిల్ స్టోన్తో చేశారంట, లోపల బయట 2 సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి. చాలా లోతుగా చాలా బాగుంది. చూసారా బాత్ టబ్లో కాయిన్స్ వేశారు జనాలు. అదేమన్నా కోనేరా గైస్ కాయిన్స్ వేయడానికి? ఇక్కడ ఈ వాల్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద తలుపులు ఉన్నాయో. ఇక్కడ కొందరు వీడియోస్ తీసుకుంటున్నారు, కొందరు ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్స్ని. నేనైతే ఇక్కడ ధరణికి ఏం చెప్తున్నా అంటే, అక్కడ ఏదో కొంచెం ఏరియాని బ్లాక్ చేసినట్టు అనిపిస్తుంది. నేను అంటున్నాను అదేమన్నా అండర్ గ్రౌండ్ వేనేమో ధరణి అని చెప్తున్నాను. సో గైడ్ లేకపోతే ఇలాగే ఉంటుంది, ఒకే థింగ్ని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంటర్నల్గా మంచి డిజైన్ ఉంది, బట్ అందరూ ఇది చేసేస్తారని ఎక్స్టర్నల్గా పెయింట్ వేసేసారు. అప్పటి కాలంలో ఇంత పెద్ద కోటను ఎలా మెయింటైన్ చేసేవాళ్ళో తెలియదు. స్టిల్ ఇప్పటికి కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంత అప్డేటెడ్ వర్షన్లో అంత పెద్ద కోటని ఇంత ఫాస్ట్ యుగంలో జనాలు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎక్కడ కూడా ఇదేం లేదు, చాలా నీట్గా ఉంది. మనం ఒక ఇంటిని క్లీన్ చేసుకోవడానికే నానా అవస్థలు పడతాము, రోజంతా పడుతుంది. ఇంత పెద్ద కోటని ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనేది నాకు పెద్ద ఎగ్జైటింగ్ థింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ వే ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ కార్నర్లో అంతా బ్లాక్ చేసేసారు. ఎందుకా ఏంటా అని చూస్తే అక్కడ పెద్ద పెద్ద జైల్స్ లాగా ఉన్నాయన్నమాట. అంటే జనాల్ని బంధించడానికి అక్కడ స్కోప్ ఉంది అని అనిపించింది. చూసారా అది. ఇక్కడ స్టెప్స్ వే ఉంది కదా, ఇటు వెళ్తే ఏమొస్తుందా అని చూస్తున్నాము. ఏమన్నా ఏమొస్తుందండి, అప్స్టేర్ వస్తుంది అంతే. చూడండి కావాలంటే. హికబో ఏదో అలా ట్రై చేసా మిమ్మల్ని భయపెట్టిద్దామని. రండి ఈ వేలో వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇలా వెళ్తే మనకు అద్భుతం కనిపిస్తుంది. ఇది కాదండి బాబు, ఇది టెర్రసే. ఇగో ఇలా ఇలా వెళ్తే ఇది అనుకుంటున్నారా? ఇది కూడా కాదండి బాబు, మీరు పప్పులో కాలేశారు. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్. ఓకే, ఇప్పుడు మీరు చూడబోతున్నారు అస్సలైన అద్భుతాన్ని. అదేంటనుకుంటున్నారా? మనకి ఈ విండో నుంచి, అంటే ఆగ్రా రెడ్ ఫోర్ట్ నుంచి మనకి ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ కనిపిస్తుంది. అండ్ అలాగే దీని ముందు చూసారా ఒక మంచి పెద్ద పికాక్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. తాజ్ మహల్ వ్యూ కూడా ఉంది. ఈ వైట్ తాజ్ మహల్ కి ఆపోజిట్ లో ఆయన కోసం ఒక బ్లాక్ తాజ్ మహల్ కట్టుకోవాలనుకున్నారు షాజహాన్. బట్ వాళ్ళ కొడుకు జహంగీర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం ఆస్తిని ఇలాగే ఖర్చు చేసేస్తున్నారనేసి ఆయన్ని ఈ రెడ్ ఫోర్ట్ లోనే బంధించారు. ఆ బంధించిన రూమ్ లో ఒక చిన్న కిటికీ ఉండేది. ఆ కిటికీలో నుంచి చూస్తే మనకి వైట్ తాజ్ మహల్ కనిపించేదంట. ఆయన అలా చూస్తూ ఒక 8 years తర్వాత చనిపోయారు.
ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం మనం కవర్ చేసాం రెడ్ ఫోర్ట్ని. అంటే ఎక్కడైతే మనకు విజిటర్స్కి అలౌ ఉందో సో అక్కడ వరకే మన దగ్గర ఫుటేజ్ ఉంది. బట్ ఓవరాల్గా అయితే మనం చాలా తక్కువ చూసాము రెడ్ ఫోర్ట్ని. ఇది చాలా పెద్దది, చాలా వరకు మనకి అలౌ ఉండదు విజిటర్స్కి, కొంతవరకే అలౌ ఉంటుంది. సో ఆ ఫుటేజ్ అంతా కూడా మన వ్లాగ్లో మనం అయితే షూట్ చేసాము. సో ఇదంతా కూడా వైట్ గ్రానైట్తో చేశారు ఇక్కడ ఈ ఏరియా వరకు, అండ్ ఎక్కువ శాతం రెడ్ సాయిల్ అలా ఉందన్నమాట. మన ఛానల్లో లాస్ట్ 6-7 వీడియోస్లో ఒక 3 వ్లాగ్స్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. లైక్ తాజ్మహల్ వ్లాగ్ ఒకటి, అంటే కొన్ని పర్సనల్ వ్లాగ్స్ అండ్ అలాగే యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి వ్లాగ్స్ అన్నీ కూడా. నాకు ఎందుకో ఇలా ట్రై చేయాలనిపించింది, అందుకోసమే ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. గైస్ ఇవేం చెట్లు అంటారు నాకు తెలిసి చిక్కుడుకాయ చెట్లు. ఇక్కడ చూసారా డోర్ లాక్ చేశారు అండ్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఈ ఏరియా అంతా కూడా మనం ఎంటర్ అవ్వడానికి లేదు. ఏంటది చదవండి. యాక్చువల్లీ ఇది నేను దూరం నుండి ఏమనుకున్నానంటే ఖజానాదే ఒకటి మిగిలిపోయిన ముందు తీసుకొచ్చి పెట్టినాను. సో నాకు గెస్ట్ చేసి కరెక్ట్గా అటు నుండే. ఇట్స్ నాట్ ఏ సమాధి, ఇట్స్ సమాధి, ఇట్స్ నాట్ ఏ ఖజానా. ఇప్పుడైతే కోటకు బాయ్ చెప్పే టైం అయింది, బికాస్ వీఆర్ లీవింగ్ ద ఆగ్రా. ఎక్కడికి వెళ్ళినా మాకు వర్షాలు. ఆగ్రా నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేసినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇప్పుడైతే మేము ఆగ్రా ఫేమస్ పేట స్వీట్ తినడానికి అయితే ఒక షాప్కి వచ్చేసాం. ఇక్కడ పేట స్వీట్స్ అన్నీ కూడా దొరుకుతాయంట అని డ్రైవర్ మాకు చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. హాయ్ గైస్, పేట తీసుకొని వచ్చాం. ఆగ్రా ఫేమస్ స్వీట్ ఎలా ఉందో చూడండి. సో నైస్ టేస్ట్ కూడా, అంటే అన్ని మిక్స్ ఏమంటారు ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యాయి కదా, చాలా బాగుంది, చూడడానికి బాగుంది. దీన్ని ఇవేవేవో ఫ్లేవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కోకోనట్, ఓకే, ఇది గ్రేప్, ఈ గ్రీన్ కలర్, ఇది వచ్చేసి సాఫ్రాన్, ఇది రోజ్, 4 కలర్స్. కానీ టేస్ట్ మనం చాలా డిఫరెంట్ ఉంది మన టేస్ట్. అవును గైస్, చాలా బాగుంది. అండ్ నేను ఇందా కొంచెం టేస్ట్ చూసాను, ఇచ్చారు, తిన్నాను, బాగుంది. నైస్. ఇప్పుడైతే మేము మధురాకు వచ్చాము. ఇక్కడ కృష్ణుడు జన్మస్థలం ఇది, అదేనా కాదా? అదే జన్మస్థలం. సో అది చూడడానికి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడైతే 4 అయింది. ఇక్కడ మేము ఇది స్నాక్స్ కాదు, లంచ్ కాదు, ఒక రకం అనమాట తింటున్నాము, మీల్స్ టైపే. ఆకలి చాలా వేస్తుంది, ఆర్డర్ చేస్తాము, తిని ఎలా ఉందో చెప్తాము, టెంపుల్కి వెళ్దాం నెక్స్ట్. ఓకే బాయ్. ఈ చట్నీనే నేను కేరళలో వెళ్ళినప్పుడేమో తిన్నట్టున్నాను గైస్, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద స్టీమ్డ్ రైస్, దిస్ ఇస్ ద టొమాటో రైస్, పాపడ్ అండ్ 2 రోజులకే నార్త్ ఇండియాగా మారిన ప్రవళిక అక్క సో ఇక్కడికి వచ్చి తెలుగు మర్చిపోయింది. దాల్. కానీ ఇద్దరిని ఏం నువ్వు ఆర్డర్ చెప్పింది? సాంబార్ రైస్. హలో, సో ఇది పప్పు, అన్నం అండ్ ఈ పికిల్ గైస్, ఆల్ మిక్స్ పికిల్, ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. పప్పు కూడా ఎక్సలెంట్ ఉంది. ఆగ్రా ట్రిప్ మొత్తానికి టేస్టీ ఫుడ్ తినిందంటే ఈ రెస్టారెంట్లోనే చాలా బాగుండింది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము వెళ్తూ వెళ్తూ మొబైల్స్ అన్నీ ఇక్కడైతే మొబైల్ అలో లేదు, డిపాజిట్ చేస్తున్నాము. ఫుడ్ ఎట్లుంది ధరణి? చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్టారెంట్లో తినండి. చాలా రోజుల తర్వాత చాలా బాగా తిన్నాం.
లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఒక చిన్న గృహలాగా కూడా ఉంది బయట. ఆ గృహ లోపలైతే ఎలా ఉందంటే దేవుళ్ళంతా ఉండి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా వెనక మ్యూజిక్ వస్తూ అది కూడా చాలా బాగుంది లోపల. సో ఓవరాల్గా అయితే టెంపుల్ నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. లోపల పూజ చేయించడానికి స్పెషల్గా ఇవి ఉంటాయన్నమాట, లైక్ పూల మాలలతో ఉండి ఒక కిట్ దొరుకుతుంది. సో అది నేను ధరని తీసుకొని వెళ్ళి దేవుడికి సమర్పించాము. ఈ టెంపుల్ ఆగ్రాకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆగ్రా ప్లాన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం ఇది కూడా ప్లాన్ చేసుకోండి. ఆటో ఎక్కంగా ఓపెన్ ఆటో, డోర్స్ లేవు, జాగ్రత్తగా కూర్చోవాలి. ప్రేమ్ మందిర్ ప్రేమ్ మందిర్ ఇప్పుడు బృందావన్లో ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాం. మేము ఈ టెంపుల్కి స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ రోజుల్లో ఏమైనా వెళ్ళామో లేకపోతే ఇక్కడ ఉండే రష్ ఏంటో తెలియదు కానీ ఇసుకేస్తే రాలట్లేదు, అంతమంది జనాలు ఉన్నారు, చూస్తుండండి మీరే. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ లైట్స్తో, ఒక్కోసారి ఒక్కో కలర్తో టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. అండ్ ఇదైతే ఎంట్రన్స్. ఈ టెంపుల్ని చూడడానికి వచ్చిన వాళ్ళకి కార్ పార్కింగ్ ఎక్కడో ఉంది అండ్ అక్కడ నుంచి కొంత దూరం వరకు మేము ఆటోలో వచ్చాము, తర్వాత బై వాక్ వచ్చాము. అండ్ ఈ జనాలంతా దాటుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. సో ఫైనల్గా చూసినట్టయితే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంది. సో ఈ తొక్కిసలాట్లో మమ్మల్ని ఆడ తొక్కేస్తారని భయంగా ఉంది. సో మేమైతే వెనక్కి వెళ్ళిపోతాం. ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంది కదా, ఆ గేట్ గ్రిల్లో నుంచి ఈ క్లిప్స్ అయితే తీసాం. టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో. మేము చాలా ట్రై చేసాం బట్ అస్సలు అవ్వలేదు మా వల్ల. ఏదానికైనా ప్రాప్తం ఉండాలంటారు కదా, సో మాకైతే ప్రాప్తం లేదు. బ్యాగ్ అయితే కొన్నామండి, వీళ్ళు మామూలుగా బేరం చేయలేదండి. ఈ బ్యాగ్ వచ్చి మామూలుగా పెద్ద పెద్ద చెప్పుల షాపుల దగ్గర పోయి వాళ్ళు 2500 చెప్తే 2000కి ఇస్తారా అని అడిగేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ బ్యాగ్ 50 రూపాయలు అని చెప్పినప్పుడు కూడా ఈ 50 రూపాయల బ్యాగ్ ఒక 50 రూపాయలకి 22 బ్యాగులు ఇస్తారా అని అడిగినా. చూడు ఎంత తెలివివంతులు వీళ్ళు. ఒక్కసారి ఈ వర్క్ చూసినారు, ఈ వర్క్ 25 రూపాయలకి ఎవరన్నా ఇస్తారా? ఈ క్లాత్ ఎంత పడి ఉంటుంది, ఈ జిప్ ఎంత పడి ఉంటుంది, ఈ జిప్ ఎంత పడి ఉంటుంది, ఇది ఎంత పడి ఉంటుంది, ఎంత పడి ఉంటుంది? 20 రూపాయలు అడుగుతారా మన వాళ్ళు? ఎంత తెలివైన వాళ్ళు అయితే 25 రూపాయలు అడుగుతారా? తగ్గించుకోకపోతే అది కొన్నట్టు ఉండదు, ఏదో కొంచెమన్నా తగ్గించుకోవాలి. వీళ్ళ వల్ల 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఉమెన్ బోల్తే ఉమెన్. చూడండి guys, 6 feet. कितना भैया वो कितना? ये है 50 रुपये. आपको बोलते हैं हम 20 रुपये का देगा. नहीं 10 रुपए के. 50 रुपये में गोरी बिट्टा 10 रुपए के दे दो भैया, ये 10 रुपए के दे दो ना. 5 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ 10 అంట 10. హాయ్ గాయస్, ఇందాక మేము బృందావన్లో ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాం, అది ఇదే. సో బాగుంది, శ్రీ రాధే అని. ఇందులో నేను ఒక ఐటమ్ కొన్నాను గైస్. ఇది ఎందుకు కొన్నాను అంటే, ఇది నాకు తెలిసి ఇది చీప్ ప్లాస్టిక్ నోట్లో పెట్టుకోకూడదు, పిల్లలకి హెల్త్కి మంచిది కాదని. కానీ అక్కడ ఒక చిన్న పాపని వాళ్ళ నాన్న ఇలా భుజం మీద పెట్టుకొని పోతా ఉంటే ఆ పాప అక్కడ చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. ఏంది పాప అట్లా ఎగ్జైట్ అవుతుందని చూస్తే ఇలాంటి పీక్ ఒక పిల్లాడు ఒకడు ఊపుతున్నాడు. అది 6 feet కాదు, 8 feet పోయింది పైకి. నేను అది చూసి తీసుకున్నాను. అది 20 రూపీస్ అన్నాడు. సరే 10 రూపీస్ది 20 రూపీస్ అంటున్నాడు, ఇట్స్ ఓకేలే, అది హైట్ ఎక్కువ ఉంది కదా అనేసి నేను తీసుకున్నా. అది శాంపుల్కి అది పెట్టాడు. ఇది రియల్గా ఎట్లుందో చూడండి. మ్యాక్సిమం ఇంతే గైస్, ఇంతే, 2 feet కూడా లేదు. అట్లా మోసాలు ఉంటాయి. ఇంకా ధరణి చెప్తానే ఉంది అది ఫేక్ ఉంటుంది అక్క అంటే కూడా నేను మా వాడు ఎగ్జైట్ అవుతాడు, వాడు ఎగ్జైట్ ముందర 20 రూపాయలు ఏమీ కాదు, అందులో ఇదేం లైఫ్ కూడా రాదు గైస్. తీసుకున్న వాడి దగ్గర జస్ట్ ఒక్కసారి కూది పక్కన పడేస్తాడు. ఆ చిన్న ఎగ్జైట్మెంట్ కోసం అనేసి నేను తీసుకున్నా, చాలా డిసప్పాయింట్ అయ్యాను.
ఇలా మా ఆగ్రా ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఆగ్రాలో తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, బృందావన్, మధుర ఇవన్నీ చూసుకొని ఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోయాం. ఢిల్లీలో స్టే కోసం 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. చలో అది ఎలా ఉందో చూసేద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో మేము 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. ఇక్కడే 2 days ఉండబోతున్నాం. ఇప్పుడైతే మా ఫ్లాట్ టూర్ చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ ఉంది. మేము మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం దీంట్లో మూవీస్ చూసి. మరి ఎంత మటుకు చేస్తామో తెలియదు కానీ చూడాలైతే అనుకుంటున్నాము. అండ్ దిస్ ఆల్ స్టఫ్ బిలాంగ్స్ టు అస్. ఇది మాది. అండ్ ఇది వచ్చేసి సోఫా. ఇక్కడ అన్ని డెకోర్ ఐటమ్స్ నాకు బాగా నచ్చాయి గైస్. ఇది కానీ వాల్ హ్యాంగింగ్, ఇది ఫ్లారాస్, ఈ ల్యాంప్ అంత బాగుంది. ఏసీ అన్ని ఎవ్రీ వేరే ఏసీ అయితే ఉంది. అండ్ ఇవి కూడా బాగున్నాయి, చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ గైస్. అన్నిట్లో ఏసీ ఉంది అండ్ బాగుంది. ఇది ఒక బెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూపించేస్తాను, కిచెన్ చూపిస్తాను ఇప్పుడు. కిచెన్ వచ్చేసి ఇది గైస్. ఇక్కడ ఏదో ఇచ్చాడు కానీ మనం ఏం వాడేం లేదు. ఆ చిమ్నీ, ఇది ఒక మినీ ఫ్రిడ్జ్, ప్యూరిఫైయర్ అలా ఉన్నాయి. కుకింగ్ ఐటమ్స్, యూటెన్సిల్స్ కూడా కొన్ని ఇచ్చాడు, బేసిక్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చాడు, బాగుంది పెద్దగా. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఇక్కడ వాల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ హిందీలో ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇదైతే బాగుంది. అండ్ ఇలా బ్యాక్ బెడ్ కూడా చాలా బాగుంది. అమ్మాయి కూతుంది గైస్, సారీ. అండ్ ఏసీ ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా కబోర్డ్స్ అంతా బాగుంది. సూపర్ గైస్, సూపర్. మేము ఎక్కువ ఉండేది ఏం లేదు గైస్. ఏమంటే తీసుకున్నాం ఫార్మాలిటీకి ఇంత పెద్దది, బట్ జస్ట్ లగేజ్ కోసం తీసుకున్నాం గైస్. లిటరల్గా మేమంతా ఒక షాపింగ్ అక్కడెక్కడ తిరగడానికి సరిపోతుంది. మేము పగలంతా జస్ట్ నైట్ స్లీప్ వేయడానికి మాత్రమే ఇది. ఓకే, బాయ్. ఏం బ్రష్ బాగానే ఉంది కదా, నీకేం నచ్చలేదా? కాలు పెట్టుకోవాలన్నా కూడా ఎంత కష్టంగా ఉంది. సో ఇది కథ. సో ఇది చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. అండ్ బయటకు పోయి చూస్తే ఎట్లుంటుందో ఒకసారి మీకు చూపిస్తాం. స్ట్రీట్ షాపింగ్ ఉందా లేదా? మమ్మల్ని తీసుకెళ్తావా లేదా? అయితే ఉంది, అదైతే షూర్. జాగ్రత్త ఉండాలి గైస్. ఓకే, చాలా అంటే చాలా. సో అది కథ. అది అయితే నీకు మొత్తానికి నచ్చలేదు. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వండి సార్. ఆంధ్ర గుర్తుకొస్తాను. ఆంధ్రానా? ఆంధ్రాలో ఆవకాయ పప్పు నోరు ఉడుతుంది కదా. మధ్యాహ్నం ఫుడ్ ఎట్లుండే? మధ్యాహ్నం ఓకే, పొద్దున్నే బారే ఉండేనా? బారిష్ చోలే భటూరే. చోలా భటూరే అంట. చోలే భటూరే. చోలే భటూరే. సో వాళ్ళ స్టైల్ వాళ్ళది. మనమైతే కారం అయితే భారీ తింటాం కాబట్టి ఇక్కడ కారం ఉండదు. ఇక్కడ కారం కావాలంటే 2 మిర్చీలు చేతిలో పెడతారు. స్పైసీ కావాలంటే 2 మిర్చీలు పెడతాడు అనమాట. అడ్జస్ట్ కావాలబ్బా, ఎప్పుడైనా అడిగిన వస్తే అట్లే ఉంటుంది. అడ్జస్ట్ అయినా డిన్నర్కి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.